హాయ్ మాస్టర్స్. రామకథా రసవాహిని అర్ధాంగిని సీత 11వ అధ్యాయం కంటిన్యూషన్ అవుతుంది. సీతను చూసి రాముడు జాలిగా ప్రేమతో సీతను లేవనెత్తి, సీత, నాలోని రహస్యమును నీవు చెప్పక మరెవరికి తెలుపుదును వినుము. నీవు చిన్న వయసు దానవు. అడవుల్లో అనేక మంది మునులు ఋషులు ఉండుటి చేత నేను వారిని సేవించుటకై వెళ్ళవలసి ఉండును. అప్పుడు అక్కడ అనేక మంది రాజులు వేటకై వచ్చి ఆశ్రమం సందర్శించుట వద్దురు. అట్లు వచ్చినప్పుడు వారి దృష్టి నీపై పడవచ్చును. తదుపరి అందు నిమిత్తమై చేయు ప్రయత్నములు అనేకంగా జరగవచ్చును. కాన నేను తాపస వేషం నుండుటి చే వారలతో తగులు పెట్టుకుంటే మంచిది కాదు. ఈ కారణంగా నన్ను అనుసరించి అయినను నీవు అయోధ్యలో ఉండుమని రాముడు చెప్పుచుండా, సీతారామ, మీరు సామాన్య మానవుల వలె కట్టుకథలు చెప్పి నన్ను వంచుట న్యాయం కాదు. మీరు పక్కనుండగా సర్వేశ్వరుడు సైతం నా వంక కన్నెత్తి అయినను చూడలేరు. అట్లు చూసినా తానక్కడే భస్మం అయిపోగాడు. ఆ మాట పైనను నన్ను మీరు మీ వెంట కొనుపోక తప్పదు. ఎందుకనగా మీరు నా వెంట ఉండకుండినా, నేను ఒంటరిగా అయోధ్యలో ఉండినా అటివి సంభవించనేమో, లేదా నేను ఇతరుల ఆనందం చూసి ఓర్వలేక బాధపడుతునేమో. కాన నన్ను ఒంటరిగా వదలక జంటగా కొనిపోవటలో మన ఇరువురికి పేరు ప్రతిష్టలు జగద్వ్యాప్తి కాగలవు. అంతేకాదు రామ, నీవు రామచంద్రుడు, నేను సీతాజాతను అనగా రామచంద్రుని నుండి వెలువడిన చల్లని శీతల వెన్నెలను. చంద్రుడు అరణ్యమునందు వెన్నెల అయోధ్యందు వీలు ఉండదు కదా. చంద్రునితో వెన్నెల కూడియే ఉండును, కానీ వియోగం సంభవించదు. ఈ రెండిటికి నిరంతరం సంయోగమే కానీ వియోగం సంభవించదు. సంభవించిన అది ఏదో ప్రళయ సమయము అయ్యుండును, లేదా దుష్ట సంహారమునకై శిష్ట పరిపాలనకై అట్లు జరుగును. ఈనాడు అట్టివేవియూ లేవు కనుక మన ఎడబాటు వీలు కానిది జరగలేనిది అని దృఢంగా పలికెను. అప్పుడు రాముడు సీత కటిక నేలను బవలించి నారవస్త్రములు కట్టి కందమూల ఫలములు భుజించవలను. అవేను ప్రతిదినము దొరుకుట దుర్లభము. ఋతుధర్మమును అనుసరించి అవి దొరుకుచుండను. కోటి కపట వేషములు ధరించిన మునులనే భక్షించు రాక్షసులు అరణ్యములందు మెండుగా ఉందురు. వనవాస కష్టము చెప్పుటకు శక్యం కాదు. నీవు వనవాసమునకు తగవు. నీవు నాతో వనవాసమునకు వచ్చిన ఏళ్ల లోకులు నన్ను అతి నీచయంగా దూషింతురు. మానస సరోవరంలో అమృతోపమానమగు నిర్మల జలము తాగి జీవించు హంస లవణ సముద్రంలో నీరు తాగి ఎట్లు జీవించగలదు? నూతనంగా చిగిరించిన తీయ మామిడి తోటలో విహరించు కోకిల తుమ్మ తోటలో ఎట్లు విహరించును? ఈ సంగతులు విచారించి నీవు గృహంలో నుండుట పరమోత్తమం అనెను. ఈ విధంగా మృదుమధురంగా శ్రీరాముడు పలికిన పలుకులను విని జానకి కన్నీరు కార్చుచు నేలను చూచూ స్తంభించిపోయాను. ఆమె కంటి దారుల వలె నేలపడుచుండ రాముడు చూడలేకపోయినాడు. ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఆమెకేమీ తోచలేదు. శక్తి నీరసించను. కడకెట్లో భరించు దుఃఖమును మింగి, ఓ ప్రాణనాథ, మీరు కరుణా సముద్రులు, సకల సుఖములకు నిధులు. మిమ్మల్ని నెడబాసి ఎండినప్పుడు స్వర్గమైనను నాకు నరకంతో సమానము. తల్లిదండ్రులను, సోదరులను, సోదరీమణులను, అత్తమామలను, సుతులను, గురువులను, బంధువులను, వీరందరూ సకల గుణ సంపన్నులను. సతికి సుఖమునిచ్చేవారు పతియే. పతి తప్ప అన్యగతి ఉండదు. నాదా, తనువు, ధనము, గృహము, పురము, రాజ్యమును ఇవి పతి దూరమైన సతికి దూరమునే ఇచ్చును, కానీ ఆనందమును అందించలేవు. పతిలేని భోగములు రోగమును బోల్నవే. నా సర్వసుఖములు మీ వద్ద కలవు. శరత్కాల చంద్రబింబం వంటి మీ మొహార బిందమును చూచుటకే నాకు సర్వసుఖము.
నేను మీతో ఉండినప్పుడు ఖగ మృగము వలె నా బంధువులు వనమే పట్టణము. వల్కముల వలె పట్టు పీతాంబరములు, పర్ణశాలియే సురనదనము, సౌందర్య భవనము, వనదేవతలైన అత్తామామలు మీతో నుండినప్పుడు కుశ పల్లవములు మన్మధుని సజ్జవలే వెంటగా నుండి సుఖమునిచ్చును. కందమూల ఫలములు అమృతోపమానముగా నుండును. పర్వములు అయోధ్యలోని మేడలతో సమానం. పర్వతముల దిగు పైనుంచి కింద మేడకు దిగినట్లు నేను అవలేలగా దిగగలను. నిత్యము మీ పాదార విందము దర్శించి సంతోషించదును. అంతేకాదు, తమకు సర్వసేవలు నేనే చేయుటకు అది మంచి అవకాశము. ఇట్టి సుసమయమున నేను దూరం చేసుకును ఇట్లుండగలను. ఓ కృపానిధి, నన్ను తీసుకుని వెళ్ళుటకు సర్వాంతర్యాములై మీరు నేనెంత వివరించి చెప్పనవసరం లేదు. నా హృదయమును ఎరిగిన మీరు నన్ను ఇట్లు బాధించట తగదు. నాదా, నేను దీనురాలను. నన్ను విడిచి వెళ్ళిన నీ నామం నాకు లోపమోచును. మీరు సకల సుగుణ సంపన్నులు. నా మీద దయ తప్పుట ఉచితమా? 14 సంవత్సరములు మిమ్మల్ని విడిచి జీవించగలనా? 10 నిమిషములు కూడా నేను జీవించచాలను. కరుణించి కనుకరంతో అంగీకరించుడు. నాదా, నేను మీ చెంత నుండి నన్నెవరినూ మింగలేరు. అసలు నన్ను చూడలేరు. నక్క, కుందేలు వంటి చిన్న మృగములు కనులు తెరిచి సింహమును చూడగలవా? నేను సుకుమారుని కాదు, మీరే సుకుమారులు. మీరే వనవాసములకు అర్హులు కాదు. భూమి నా తల్లి అవుట చేత భూమిపై సంచరించుటకు నాకు తగిన అధికారం కలదు. నిజముగా సుఖించుట మీ వంతు, శ్రమపడుట నా వంతు. అట్టి దాన్ని మీరు విరుద్ధంగా భావించి బాధించుట న్యాయం కాదు. మీరు చెయ్యలేని కఠినమైన పనులైనను నేను అవలేలగా చేతును. ఏ రాజులు ఎత్తలేని శివధనుసును నేను అవలేలగా ఎత్తిన సంగతి మీకు బాగా తెలుసును. నా బలమును సంశయించుట ఆశ్చర్యము. మీకెంత శక్తి సామర్థ్యాలు కలవో వాటిని నా శక్తి సామర్థ్యాలు తీసుకుపోవు. కాలహరణ మాటలను ఆడక నాకు అనుజ్ఞ దయచేసి ముందు జరగాల్సిన ఏర్పాట్లు ఆనందంగా జరుపుడు అని వంగి నమస్కరించిన సీతను చూసి రాముడిక ఆమె నిరోధించడం మంచిది కాదని దృఢ నిశ్చయం చేసుకుని, సీత, విచారింపకము. నీ ఇష్ట ప్రకారం నా వెంట కొనిపోదుము. విచారించుటకు సమయం కాదు. వనమునకు పోవుటకు తగిన ప్రయత్నములు శీఘ్రముగా చేయమని ప్రియవచనములు పలికెను. రామచంద్రుని మృదువచనములు విని అంతులేని ఆనందంతో గంతులు వేసి, సీతానాథ, వనవాసమునకు ప్రయత్నములేమున్నవి? నా సర్వాభరణములు, సమస్త అనుకూలములు నిరంతరం సంసిద్ధమే. నా పెన్నిది మీరు తప్ప అన్యరూపం ఆశించనన్న సంగతి మీకు తెలియను. ఈ క్షణమే మీ వెంట బయలుదేరుచున్నాను అని రామచంద్రుని చేపట్టుకుని అతను నడుచుటకు పోనెను. అంత రామచంద్రుడు యోచించి, సీత, 14 సంవత్సరంలో మనం అయోధ్యలో ఉండము కనుక నీ ప్రీతికి గురి అయిన చిలుకలు, రకరకాల పక్షులు నీ వియోగంతో పంజరమునందే ప్రాణములు విడవచ్చును. కాన వాటిని బంధనము నుండి విడిచిపెట్టుము. మిగిలిన గోవులను బ్రాహ్మణులకు దానం చేసి నిత్య జీవితమునకు ఉపయోగించు. వస్తు వాహనాదులు బీద సాధలకు అప్పచెప్పటం మంచిది, లేకున్నా పాడైపోవును. అట్లా పాడవుట కంటే పరులకు అందించి వాళ్ళకు అనుకూలం పరచటం మంచిది కదా అని సలహాను అందించాను. తక్షణమే సీత పంజరముల చెంతకు వెళ్ళి ఒక్కొక్క పక్షిని ప్రీతి రీతిగా పలకరించి, మీరును మావలే సహజారణ్యంలో స్వేచ్ఛా విహారం సల్పుడు అని తన హస్తములతో వాటిని బంధములను విడిపించెను. ఇక గోవులను, తిండి పదార్థములు, నానా విధములైన పలహారములను ఆ క్షణమే పంచిపెట్టెను. సీతాజనని వికసించిన వదనంతో మృదుమధుర వచనములతో బ్రాహ్మణులను పలకరించుచు గోవులను అందించుచుండ చూచువార్లకు హృదయం కరిగినది. కంటి దారిలో వరదలుగా ప్రవహించినది. ఆమె త్యాగము, ఔదార్యము, వనవాసములకు పతితో బయలుదేరటలో ఉన్న ఆనందము ఎట్టి కవి అయినూ వర్ణించజాలకపోయెను.
ఇంతలో తల్లి ఆనత్ తీసుకొని వచ్చిన లక్ష్మణ్ను కలిసి సీతారామ లక్ష్మణులు రాజమందిరమునకు వెళ్ళుచుండ వీధుల్లోని ప్రజలు చూడలేకపోయిరి. ప్రజలు శరీరమును వాడిన మొక్కన వాల దొడిగెను. ప్రజల మనసులు దుఃఖముచే వ్యాకులమయ్యెను. తేనెను పోగొట్టుకున్న తుమ్మెదల వలె ప్రజల దీనులైరి. చేతులు నలుపుకొంచు, శిరస్సులు మోల్చు, రెక్కల్లేని పక్షుల వలె విలపించిరి. వేల జనాలు రాజహజారములతో నిలిచి ఉండిరి. వారల విచారం వర్ణింప సఖ్యం కానిదైంది. ఇంతలో మంత్రి లోనికి వెళ్ళి స్పృహ తప్పి పడియున్న రాజును లేవదీసి కూర్చుండబెట్టెను. సీతారామ లక్ష్మణులు తమ దర్శన నిమిత్తమై వచ్చుచున్నారని తెలిపెను. రామచంద్రుడి ప్రియవచనములు పలుకుచూ తండ్రిని సమీపించెను. జానకిని లక్ష్మణ్ణి చూసి దశరథుడు అమితముగా దుఃఖించెను. రామచంద్రుని కౌగలించుకొని పరవశుడై నేలపై పడెను. పొంగి పొర్లై దుఃఖముచే మాటలాడిన స్థితిలో ఎదను బాదుకొనుచున్న దశరథుని అవస్థను సీతారామ లక్ష్మణులు చూడలేకపోయిరి. లక్ష్మణుని చెంతనే నిల్చొని టీవీగా నుంచి చూచుచున్న కైకను ఆ క్షణంలో ప్రాణం తీయనట్లు కండ్లెర్ర చేసి ఉగ్రుడై చూచుచూ తిరిగి కోపమును చల్లార్చుకొంచు రామచంద్రుని శాంతవదనమును దర్శించుచుండెను. ఇక కైక, రామా, నీవు నీ తండ్రిని మరింత దుఃఖమునకు గురి చేయుచున్నావు. ఎంత త్వరగా నీవు బయలుదేరి అరణ్యముకు చేరినా మీ తండ్రి అంత త్వరగా శాంతిని అందుకొనగలడు. కాన ఆలస్యం చేయక తండ్రికి నమస్కరించి బయలుదేరటం మంచిదని నిర్దాక్షిణ్యంగా పలికిన పలుకులు దశరథుని గుండెలను బద్దలు చేసినట్టయింది. ఆ మాట వినగానే రాక్షసి, ఎంత కఠిన వాక్కులు ఆడుచున్నావే అని మూర్ఛనందెను. ఆ సమయం చూసుకొని సీతారామలక్ష్మణులు తండ్రి పాదములకు నమస్కరించి, హే పితాజీ, మమ్మల్ని దీవించి సెలవు దయచేయుడని అనిరి. తమరు విస్మయమును పొందుట మంచిది కాదు. ఇది సంతోషమునకు సమయం. అతి మోహము అపకీర్తికి మార్గమని తండ్రిని మోహమున విడవమని పాదములు గట్టిగా పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న రాముని కన్నులు తెరిచి చూసి దశరథుడు ప్రయాసతో లేచి కూర్చొని రాముని చేతులు పట్టుకొని, నా బంగారు బిడ్డ, నా మాట వినుము. నీవు నియాత్మతుడు. ఉచిత కార్యములు చేయుట నీకు తగును. అపరాధం చేసిన వాడు ఒకడైతే దాని ఫలితము అనుభవించేవాడు మరొకడని చెప్పుట ఉచితం కాదు. విధికృతము విచిత్రములు, వారిని తెలుసుకుని వారెవరు అని రాముని ప్రయాణము తప్పించట్లో రాజు నిష్కపటముగా అనేక విధములా తెలుపుతూ వచ్చెను. ధర్మంధరుడు, చతురుడు, ధీరుడు అగు శ్రీరాముడు ముఖ లక్షణమును బట్టి అతడి ప్రయాణములకు సిద్ధముగా ఉన్నాడని దశరథుడు గ్రహించెను. జానకిని దగ్గరగా పిలిచి ఆమె శిరస్సును నిమర్చు వనవాస కష్టం ఆమెకి తెలుపుతూ, అత్తమామ వద్ద గాని లేక తల్లిదండ్రుల చెంత గాని ఉండుట మంచిదని బోధించుచు భరించలేని బాధతో దుఃఖించుచు కైకను చూచి పండ్లు కొరుకుచు నానా విధముల కుములుచున్న రాజును చూచి సీతాదేవి పాదములకు నమస్కరించి, మామ, నా మనసును రామసేవయే ఆశించుచున్నది. అట్టి సేవాభాగ్యం అరణ్యమున నాకు అమితముగా లభించును. అట్టి ఘన ఫలమును వీడి నేనుండలేను. సతిని, అత్తమామల సేవలు, తల్లిదండ్రుల సేవలు అంత సంతృప్తిని అందించవు. పతి సేవకు మించిన ఆనందము, సుఖము ఎందుకు చిక్కదు. మీరు అడ్డు చెప్పక ఆశీర్వదించి నన్ను రామచంద్రుడితో పంపమని ప్రార్థించిన సీత వాంఛను అర్థం చేసుకొని దశరథుడు సీత యొక్క గుణములను నానా విధములుగా వర్ణించి కైకేయికి తెలిపెను. ఇంతలో మంత్రి భార్యలు గురుపత్నియు సీత చెంత నిలిచిరి. వనవాస కష్టము గురించి ఎరుంగుల జానకికి బోధించిరి. గురుపత్ని మరింత చొరవ తీసుకొని, సీతా, వనమునకు నిన్ను బొమ్మని చెప్పలేదు. ఆ విషయంలో నీవు అతి దుఃఖంతో మునిగిన అత్తమామలను అనుసరించి వారి బాధలను ఉపశాంతి చేయుటకై అత్తమామల చెంత ఉండుట మంచిదని రామునకు అర్ధాంగి అవుట చేత రాముడికి ఇవ్వలేని తృప్తిని అర్ధభాగమైన నీవైనను
ఇచ్చి అత్తమామలకు దుఃఖము నుంచి తప్పించము. జ్యేష్ఠపుత్రుడైన రామచంద్రుని అర్ధాంగి ఒకటొచ్చే పాలనకు నీ కూడా అధికారం ఉన్నది. పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసం చేసినను నీవు రాజ్యపాలన చేసి రాముడి కీర్తిని అత్తమామలు సంతృప్తిని అందించుము. ఇది కూడా రామ సతి అయిన నీకు పరమ లక్ష్యమని బోధించను. శరత్కాలంలోని చంద్రకిరణములు చక్రవాకమును వలె మృదు మధురకు మగు. వారి చల్లని హితోపదేశములు జానకికి వ్యాకులత పెట్టెను. ఆమెను సంకోచించి ప్రతివచనము చెప్పక ఊరకుండెను. ఇంతలో కైకేయి నారవస్త్రములు తులసి పూసలను పట్టుకొని వచ్చి వారిని రామునికి ఎదుట పెట్టి, రామా, రాజునకు నీవు ప్రాణము వంటివాడు. నీ అందుగల పుత్రు వాత్సల్యముచే వారు నిన్ను విడవలేక అపకీర్తి తెచ్చుకొనుచున్నారు. నిన్ను వనమునకు వెళ్ళమని ఎప్పటికీ చెప్పరు. అతని అంగీకారముకై నీవు కాచిన ప్రయోజనం ఉండదు. నీవు అపకీర్తిని కోరి రాజ్యం వెళ్దువా, నారచీరలు కట్టి వనవాసమునకు వెళ్ళు. ఇక్ష్వాకు వంశమునకు శాశ్వత కీర్తి తెచ్చుదవా. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావింపమని చెప్పిన. కైకేయి చెప్పిన మాటలకు శ్రీరాముడు సంతసించను. కానీ ఆ పలుకులు రాజు హృదయమునకు ములుకుల వలె నాటును. ఆహా, ఎంత నిర్భాగ్యుడును! ఇట్టి కఠినమైన మాటలు విని కూడా నా ప్రాణములు నన్ను విడిచిపెట్టకపోవచ్చున్నవి అని తిరిగి దుఃఖంతో తెలివి తప్పి నేలకూలెను. ప్రతిసారి ఈ విధంగా దుఃఖించుచు మోచతెల్లుచున్న తండ్రిని చూడలేకపోయినాడు రామచంద్రుడు. కైకేయి మాటలు నడుచుకొని ఎంత త్వరగా అరణ్యముకు బయలుదేరినా అంత మంచిదని తలచి పినతలి తెచ్చిన నారవస్త్రములు రెండింటినీ తీసి ఒకటి తాను చుట్టుకొనిను మరొకటి సీతకు అందించుటకు ప్రయత్నించాను. కానీ వాటిని ఎట్లు ధరించాలనో ఆమెకు తెలియక సిగ్గుచే అటు ఇటు చూచుచూ చిన్న తుండుగా ఉన్న నారచీరను చేతి అందించుకొని నిలిచి ఉండెను. ఇంతలో నారవస్త్రం ధరించిన శ్రీరాముడు సీత చెందకు వచ్చి అతి మెల్లగా మాట్లాడదొడిగాను. ఆమెను కూడా సిగ్గుతో, నాదా, ఈ నారచీరలు ముని పత్నులు ఎట్లు ధరింతురో నేను ఎరుగుదును. కానా నేను ఎట్లు ధరించుట, అంతేకాకుండా ఇది సామాన్యమయ్యే చీరవలే లేక అతి చిన్నగా ఉండుట చేత నేను సహజ రీతిగా ధరించలేకున్నాను అని కొంత మెల్లగా విచారం పలికెను. సీత పలుకులకు రాముడు ధైర్యంతో చెంత చేరి తానే స్వయంగా నారచీరను సీతకు ఈ విధంగా కట్టవచ్చునని ఆమెకు కట్టి చూపించుట అక్కడ చేరిన గురుపత్ని మిగిలిన అంతఃపుర స్త్రీల చూసి కంటికి దారులు కార్చరి. ఇంతలో గురువైన వశిష్ఠుల వారు వచ్చి ఈ దృశ్యం చూచి నిల్చెను. కైకను చీవేట్ల పెట్టాను. నారచీరలు సీతకు కట్టనవసరం లేదనియు కైక కోరిన కోరికల్లో భరతునకు పట్టాభిషేకం, రామచంద్రునకు వనవాసం, ఈ రెండే ఆమె నిబంధనలనియు సీత సమస్త సౌకర్యములతో రాజటీవితో అరణ్యవాసం చేరవచ్చని తెలుపుటకై పైన చుట్టిన నారచీరను శ్రీరాముడు తీసివేశను. అంత సీత గురువునకు నమస్కరించి, స్వామి, నేను నా నారచీరల కట్టుట్లో కైకవాంఛకి ఎటు సంబంధం లేకపోయినను నాదుడు అనుసరించట్లో నా కర్తవ్యం నిర్వర్తించిన కదా. నారచీరలతో ధరించిన పతితో సర్వాభరణ సౌందర్యంతో రాజగౌరవమునకు తగిన విలువైన వస్త్రములు ధరించి వనవాసం చేయటంలో నాకు గౌరవం లేదు. పతిని అనుసరించు సతికి ఇట్టి పరమ విరుద్ధముగాన నా ప్రతిష్ట కైకేయికును నేను ఈ నారచీర కట్టుకొనుట తమరు ఆనుజ్ఞ ఇవ్వవలనని ప్రార్థించెను. సీత పలికిన ఈ ధర్మనీతులు వశిష్ఠుల వారు హృదయాన్ని కూడా కరిగించినవి. వశిష్ఠుల వారు మహావిచారంతో, సీత, సుగుణశీలమైన నీకు ఇట్టి తలపులు సహజమే. అయితే రాజనీతిని బట్టి కొన్ని హద్దులు కూడా మితిమీర రాదు. మీ అత్తగారైన కైక కుటిల బుద్ధిని తగినట్ల మనం కూడా కొన్ని బుద్ధులు ఆమెకు తెలపవలసి ఉండును. నిజంగా నేను నీ పతి అయిన రామునకు పట్టాభిషేకం చేయవలసినది. అది కారణాంతరముల చేత కొన్ని పూర్వపు వాగ్దానం వలన అట్లు జరగకపోయినప్పటికీ భరతుడి పట్టాభిషేకం చేయుట రాజనీతికి విరుద్ధం. రాజనీతికి విరుద్ధం. జ్యేష్ఠపుత్రుడు తప్ప అన్యులకు అధికారం లేదు. అట్లు జ్యేష్ఠపుత్రుడు మనస్ఫూర్తిగా పట్టాభిషేకం త్యజించిన అతని అర్ధాంగి అయిన నీకు కూడా రాజ్యాధికారం ఉండను. కానీ మూడవ మానవానికి ఏమాత్రం వీలున్నదని ధర్మవచనములు పలుకుచున్న వశిష్ఠుల వారి పలుకులకి కైక
కొంత దిగులొందినట్లు కనిపించెను. అయితే సీత అట్టి అధికారం ఆశించదన్న విషయం కైకేయికి తెలియకపోలేదు. వశిష్ఠుల వారు ఏది చెప్పినానో సీత వాటిని తన హృదయమునకు చేర్చక నారచీరని ధరించుటకు ప్రయత్నించుచుండెను. ఈ అవస్థను చూడలేక గురుపత్ని నివారించుటకు కాకపోవుటచే తప్పినది కాదని తానే పూర్వము కట్టిన చీరపై మునిపత్నులు కట్టుకుని రీతిగా చీర కట్టెను. ఇంతలో లక్ష్మణుడు కూడా సీతారాములు అనుసరించిన నారచీరను కట్టెను. ఆలస్యమునకు సమయం కాదని రాముడు దృఢం చేసుకుని ముగ్గురు మూర్చెల్లిన తండ్రి పాదములకు నమస్కరించి చెంతనున్న కైకేయిని నమస్కరించి గురువైన వశిష్ఠుల వారికి వారి పత్నికి నమస్కరించి వనమునకు బయలుదేరాను. మునివేషంతో వీధుల్లో నడిచి వెళ్తున్న సీతారామ లక్ష్మణులు చూసి ప్రజల గుళ్ళోనే అడవచాగిరి, మూర్చిల్లిరి, తలలు బాదుకొనిరి. రామచంద్రుడు అంతఃపురమును దాటి రాజవీధి సింహద్వారంలో నిలిచి వశిష్ఠుల వారికి నమస్కరించి ప్రజలకు నీతివాక్యములు తెలిపి వారి దుఃఖించుట మంచిది కాదని త్వరలో 14 సంవత్సరములు గడుపుకొని తిరిగి అయోధ్యకు చేరుదుననియు ఇది మీకును నాకును ఈ లోకమునకే కళ్యాణకరమైన ఆజ్ఞానియు మృదుమధుర వాక్యములాడి యాచనకు దాన ధర్మములకు బ్రాహ్మణులకు తగిన వనరులకు వసతులకు రాజ్ఞా యాగాది కర్తృలకు తగిన భూదాన గోదాన సువర్ణ దానములు చేయించమని గురువులకు ప్రార్థించి చేతులు జోడించి గురువు ప్రజలకు నా తల్లిదండ్రులకు మీరే తల్లిదండ్రులు, ప్రజలను ఆదరించి పోషించి కన్న బిడ్డల వలె కాపాడినట్లు రాజునకు బోధించి శాసించుచుండవలనని పదే పదే ప్రార్థించుచు రామచంద్రుని వచనములు వింటూ ఉన్న ప్రజల హృదయమును బద్దలైనవి. ఇట్టి మహారాజు పరిపాలనకు నోచుకోలేని మా ప్రాణములు ఎందుకని కొందరు గుండెలు బాదుకున్నారు, కొందరు తల్లులు కొట్టుకున్నారు, కొందరు కింద పడి విలపించినారు. ఇంతలో రామచంద్రుడు చేతులు జోడించి ప్రజల వైపునకు తిరిగి ప్రాణప్రియులైన ప్రజలారా, మన ప్రభు అయిన దశరథుడు నన్ను వనపాలన నియమితమై పంపెను. ద్వేషమునకు హృదయమునకు చోటివ్వక రాజు క్షేమమును కోరుచు రాజాజ్ఞ శిరసావహించి ఆనందముతో కాలమును గడిపెను. నాపై గల ప్రేమతో మీరు రాజును ద్వేషించరాదు, రాజునకు కీడు కోరరాదు. నేను మనమునకు వెళ్ళిన తర్వాత కూడా రాజుగారి సౌఖ్యములు కలిగినట్టు ప్రవర్తించేవారే నాకు ప్రియులు, అట్టివారే నాకు మిత్రులు. ఈ వాక్యమును నెరవేర్చి నన్ను ఆనంద పెట్టమని కోరెను. ఓ జనులారా, నా వియోగం చే నా తల్లి అయిన కౌసల్య దుఃఖించుచుండును. ఇది ప్రతి మాతృమూర్తికి సహజమే. మీరు చతురులు కనుక ఆమె దుఃఖం పోయినట్లు తీరినట్లు తగిన ప్రయత్నములు చేయుడు అని ఆ ప్రకారం శ్రీరాముడు కోరి సుమంతుడిని పిలిచి అతనితో, సుమంత, నీవిక తండ్రి చెంతనే వెళ్ళి అతనికి అనేక విధముల బోధించి శాంతపరచుము అని కోరెను. చేసినది లేక కన్నీరు కాచుతూ సుమంతుడు మాట్లాడలేకపోయినాడు. మహా దుఃఖం భరించలేక గుళ్ళలోనే అరిచినాడు. పక్కనే నిల్చిన తోటి మంత్రులు బంట్రోతులు సుమంతుడిని అనేక విధముల వాదార్చి వారును దుఃఖించి రాజాజ్ఞ శిరసావహించి లోనికి వెళ్ళిరి. నగరం అంతయు శోకముతో మునిగి ఉండిపోయాను. అంతలో దశరథుడు మోచ నుంచి లేచి తెలివి తెచ్చుకొని రామ రామ అంటూ అరుచుతూ లేవబోయి క్రింది పడుచు ఆ రీతిగా గది అంతయు తిరుగుచుండెను. ఆ సమయమును సుమంతుడు రాజు గదిలో ప్రవేశించి రాజును ఓదార్చుటకు ప్రయత్నించెను. తనలోని పర్వతం వంటి దుఃఖరాశులు ఉప్పొంగిచుండక దశరథుడు ఏ రీతిగా ఓదార్చగలడు? అయినా రాజాజ్ఞ తలుచుచూ ఉప్పొంగి వచ్చు దుఃఖమును మింగుచూ కంటి దారిన కాచుచూ పలకలేని స్థితిలో రాజు చెంత కూర్చొని ఉన్న సుమంతుడు కన్నులు తెరిచి చూచి దశరథుడు ఒక్క కేక వేసి రామా అని తిరిగి సుమంతునిపై వాలినాడు. కొంత సమయం నా రీతిగా పడి లేచి, ఓ సుమంత, రాముడు వనవాసంలోకి వెళ్ళాను, కానీ నా ప్రాణములు మాత్రం నా శరీరం విడిచిపెట్టలేదు. నా శరీరం ఆశ్రయించి ఉండి నన్ను ప్రాణములకేమి సుఖము కలుగును అని పలికి ధైర్యం తెచ్చుకొని, ఓయి నీవు రథము తీసుకొని రాముడి వెంట వెళ్ళుము. నా 2 కుమారులు అతి సుకుమారులు, కోడలు కన్నెరుగనిది తామరాకుల వంటి ఆమె పాదపద్మములు ఎంత బొబ్బలెక్కుతునో తక్షణమే రథమును కొనిపోమ్మని ఆదేశించెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.